పరిస్థితి. దాని వెనకాల సజ్జల భార్గవ్ గారు ఉన్నారు. మరి ఆయన మీద ఎందుకని ఇనిషియేట్ చేయలేకపోతున్నారు ఇది ఈ ప్రభుత్వం? అండ్ రెండోది ఇంకో సమాచారం ఏంటంటే పోలీసులు ఇంకా డిస్క్లోజ్ చేయనిది దాదాపు 400 మార్ఫింగ్ వీడియోలు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్ టు బి పోస్టెడ్ అట. మరి ఈ హడావుడి వల్ల అన్నీ ఆపేశారట. దాన్ని ప్రస్తుతం ఆ హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసే కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు అని. కానీ ఆల్రెడీ దాని కాపీలు కూడా వెళ్ళిపోయినాయట బయట మార్కెట్లో. పోలీసుల దగ్గర అయితే సమాచారం ఉంది. సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా నడిచింది. ఇది అందరికీ తెలుసు. 2020 నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి బహుశా వచ్చినట్టున్నాడు. వచ్చినప్పటి నుంచి జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా మీటింగ్లు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో 2-3 సార్లు పెట్టారు, చేసుకున్నారు. అది వాళ్ళకి ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా జీతాలు డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఐఎన్పిఆర్ నుంచి వెళ్ళాయి. అంతవరకు అయితే కరెక్ట్ జరిగింది. అయితే ఈ జాడ్యం ఏదైతే ఉందో పక్క వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడము, మార్ఫింగ్లు చేసి పెట్టడము, ఇవన్నీ అయితే మంచివి కాదు. అవి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేయాలి, కేసులు పెడతారు. ఒక్కొక్కటి కింద నుంచి స్లోగా మొదలైంది. ఒక చోట ఎక్కడో తీగ పట్టుకున్నారు, డొక్కంతా కదులుతుంది, పెడతారు. ఈ 5 ఏళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ ఇందాక మీరు అడిగినట్టుగా, వాసుదేవన్ గారు మీరు అడిగినట్టుగా, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ సంగతి ఏంటి? దాంట్లో ఉన్న ఇందాక అమ్మాయి ఎవరో చెప్పారు, స్వాతిరెడ్డి. సో ఇట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి? అజయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు అవి కూడా మీరు చేసుకోవాలి. చౌదరి గారు అన్నారు మేము కూడా కంట్రోల్ చేస్తామని. బట్ మీరు కూడా పోస్టులు తీసేయాలి, అవి కూడా డిలీట్ చేయించుకునే ఏర్పాట్లు చేసుకుంటే అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఒక విశ్వాసం వస్తుంది. అటువైపే కాదు, ఆ ఒక్క వైపే కాదు. లేకపోతే ఊరికే టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు వదిలేసి వాళ్ళ కాపాడుకుంటూ వీళ్ళనే పెట్టుకుంటే, వైసీపీ వాళ్ళని పెడితే ఇది పొలిటికల్ టార్గెటింగ్గానే జనం చూసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి మెసేజ్ రాకుండా ఉండాలంటే మీరు ఇటువైపు నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. అది తప్పదు. సజ్జల భార్గవ్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు, అనుమానమే లేదు. ఇవాళ అయితే రేపు లేకపోతే ఎల్లుండి ఎప్పుడు, కానీ త్వరలోనే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా నడిపించింది సజ్జల భార్గవ్ రెడ్డి. కాబట్టి సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఖచ్చితమైన చర్యలే ఉంటాయి, ఖచ్చితంగా కఠినమైన చర్యలే ఉంటాయి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అందులో మెరుపుల్ మహేష్ గారు దాదాపు 400 వీడియోలు అండి, ఇంకా అంటే వెలుగు చూడని వీడియోలు ఇంకా వాళ్ళు పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ ప్రమాదం కూడా ఉంది. ఎలాగో ఇంత జరుగుతోంది కదా, అవి కూడా వేరే వాళ్ళ ద్వారా పోస్ట్ చేయించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏది ఇంత గందరగోళం నడుస్తున్నా ఎవరికి వాళ్ళు ఏంటంటే శుద్ధపూసల మాదిరి క్లెయిమ్ చేసుకోవటం, వాళ్ళ భార్యలు మీడియా ముందుకు వచ్చేసి నా భర్తకి ఏమన్నా జరిగితే డీజీపీ గారిదే బాధ్యత, చంద్రబాబు గారిదే బాధ్యత. ఇంకా వాళ్ళిద్దరికి ఇదే పని, డీజీపీ గారికి చంద్రబాబు గారికి వాళ్ళ భర్తలను వేధించడం, ఇలా మాట్లాడుతున్నారు. మ్యూట్లో ఉన్నారు సార్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికే సార్ నాకు తెలిసి నిన్నటి వరకు మీరు చూసినట్టయితే ఇది నియోజకవర్గ లెవెల్లో సోషల్ మీడియా కన్వీనరు అతన్ని పట్టుకున్నప్పుడు అతను క్లియర్ గా చెప్పేది ఏంటంటే నాకు డిస్ట్రిక్ట్ కన్వీనర్ నాకు పోస్ట్ చేయమన్నాడని చెప్పి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మీదకి వేయడం. ఆ తర్వాత వీళ్ళకి రీజనల్ గా ఒక కన్వీనర్ ఉన్నారు, ఒకవేళ రాయలసీమకి అయితే ఎన్సీ. సో వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక టార్గెట్ అవుతుంది. సో మీరు నిన్న చూసినట్టే దాదాపు 27 నుంచి 30 పోలీస్ స్టేషన్లో ఆంధ్ర రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో A1 గా సజ్జల భార్గవ్ రెడ్డి గారిని మెన్షన్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. సో డెఫినెట్ గా వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నా నుంచి నేను తప్పించుకోవడంలో నా పైన ఎలాగో అది ఆ లైన్ కదులుతుంది. ఆ విషయంగా తీసుకున్నట్టయితే సజ్జల భార్గవ్ రెడ్డి అనేది డెఫినెట్ గా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు క్లియర్ తెలుస్తుంది ఇక్కడ. సో సజ్జల భార్గవ్ రెడ్డి గారిని ప్రభుత్వం వదిలేస్తుందా, అరెస్ట్ చేస్తుందా, ఇప్పుడే చేస్తుందా అని మనం చూస్తారు.